హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 209 పరుగులను కంఫర్టబుల్గా చేస్తూ గెలిచారు. ఢిల్లీ టీం గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ద బ్యాట్స్మెన్ అశుతోష్ శర్మ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసి ఢిల్లీ టీంని గెలిచేలా చేశాడు. అసలు ఎక్కడా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీం గెలిచే ఛాన్స్ ఉండేది కాదు. అలాంటి టైంలో అశుతోష్ శర్మ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ దిన లక్నో టీంకి మంచి పవర్ఫుల్ స్టార్ట్ అయితే వచ్చింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ అదరగొడుతున్నాడు, చాలా ఫైర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా 3వ ఓవర్ స్టార్క్ వేసిన బౌలింగ్లో ఉత్తి కారేశాడు. అదర్ ఎండ్లో ఈడెన్ మార్క్రమ్ కూడా నెమ్మదిగా బాగానే ఆడుతున్నాడు. ఒక బౌండరీ, ఒక 6తో 13 బంతుల్లో 10 పరుగులు చేశాడు. మార్క్రమ్ అలాగే మార్ష్ వీళ్ళిద్దరూ నెమ్మదిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న సమయంలో 5వ ఓవర్లో విప్రాస్ మార్క్రమ్ వికెట్ తీసి ఢిల్లీ టీంకి మంచి బ్రేక్తో అయితే ఇచ్చాడు. లక్నో టీం 40 పరుగులకి ఒక వికెట్ కోల్పోయింది. నెంబర్ 3లో వచ్చిన నికోలస్ పురాన్ ఎక్స్ట్రాడనరీ బ్యాటింగ్ అయితే చేశాడు. వచ్చిరాగానే బౌండరీ కొట్టాడు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ షార్ట్ బాల్కి బాగా హిట్టింగ్ చేస్తున్నాడు. అలాగే పవర్ ప్లే మూసేసరికి లక్నో టీం స్కోర్ 64 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో 64 పరుగులు అంటే ఇదైతే మంచి డీసెంట్ స్కోర్. ఇక మిడిల్ ఓవర్లో చూసుకున్న కంప్లీట్లీ గేమ్ మారిపోయింది. బోత్ నికోలస్ పురాన్ అలాగే మిచెల్ మార్ష్ ఒకరి నుంచి ఒకరు పవర్ఫుల్ బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా నికోలస్ పురాన్ ఢిల్లీ టీం స్పిన్నర్లకి చుక్కలు చూపించాడు. 7వ ఓవర్లో విప్రాజ్ వేసిన ఓవర్లో ఏకంగా 3 సిక్స్లు కొట్టాడు. అలాగే త్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్లో కూడా వరుసగా 4 సిక్స్లు ఒక బౌండరీ కొట్టాడు. నికోలస్ పురాన్ పేస్ బౌలర్కి నెమ్మదిగా ఆడినా బట్ స్పిన్నర్లు మాత్రం కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. అదర్ ఉన్న మిచెల్ మార్ష్ కూడా ఇతను కూడా తక్కువ కాదు, బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. నికోలస్ పురాన్ అలాగే మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ని ముఖేష్ కుమార్ 12వ ఓవర్లో మార్ష్ వికెట్ తీసి వాళ్ళ పార్ట్నర్షిప్ని అయితే బ్రేక్ చేశాడు. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు, ఇదైతే మంచి స్కోర్, మంచి డీసెంట్ స్కోర్. చాలా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ అయితే చేశాడు మిచెల్ మార్ష్. నెంబర్ 4లో వచ్చిన రిషబ్ పంత్ కూడా ఏం పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. కుల్దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పురాన్ అవుట్ అయినప్పటి నుంచి లక్నో స్కోర్ పెద్దగా రాలేదు. చివరిలో డేవిడ్ మిల్లర్ కూడా 2 సిక్స్లు కొట్టి అవుట్ అయ్యాడు. ఇక మిగతా లక్నో బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోయారు. అలా లక్నో టీం 20 ఓవర్లకి మూసేసరికి 200 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక 210 పరుగుల టార్గెట్ తిన్న ఢిల్లీ టీంకి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. పవర్ ప్లేలోనే వాళ్ళు 3 వికెట్లు కోల్పోయారు. వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం పవర్ ప్లేలో కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ అలాగే ఫాఫ్ డూప్లెసిస్ వీళ్ళిద్దరి మధ్య కొంచెం పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. బట్ ఆ పార్ట్నర్షిప్ ఎక్కువసేపు నిలవలేదు. ఢిల్లీ టీం 65 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. సో ఈ టైంలో అసలు ఢిల్లీ టీం గెలుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. అశుతోష్ శర్మ, విప్రాజ్, త్రిస్టన్ స్టబ్స్ వీళ్ళు ముగ్గురు లక్నో టీంని ఢిల్లీ నుంచి సేవ్ చేశారు. మెయిన్లీ అశుతోష్ శర్మ మ్యాచ్ చివరిదాకా ఉండి గెలిపించాడు. సో అశుతోష్ శర్మకి ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఇది ఫ్రెండ్స్ లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రివ్యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటే దయచేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.